ఫ్రెండ్స్, కోడిగుడ్డు బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. దీంట్లో కావాల్సిన వస్తువులు చెప్తాను. ఎర్రగడ్డ, మిరప్పొడి, ఉప్పు, పసుపు, జీలకర్ర, తెల్లగడ్డ ఇవన్నీ కలుపుకొని దంచుకోవాలా? ఇవన్నీ కలిపి ఒకటే పద్ధతి చేస్తాం. ఓకే, అవన్నీ వేసి రోట్లో దంచుకుంటున్నారు. దంచుకుంటాం. లాస్ట్ లో తెల్లగడ్డ. ఓకే, ఇలా మొత్తం దంచితే ఇలా పేస్ట్ అయ్యింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, ముందుగా దంచి పెట్టుకున్న పేస్ట్, ఇలా వాడవాలి. సన్న పొగలు తక్కువ మంటలో వేయాలి. వేగింది. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకున్నా. అన్ని వేసుకొని కలిపేసుకోవాలి. అంతే, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా, కొత్తిమీర. అంతే, 10 నిమిషాలు అయిపోయింది కర్రీ. సింపుల్. కోడిగుడ్డు బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పమ్మా. ఓకే, టేస్ట్ చేసి చెప్పమ్మా. బాగుందా? చాలా బాగుంది. అన్ని సరిపోయి, ఉప్పు కారం అన్ని సరిపోయి. ఈ కోడిగుడ్డు బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.